హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుంత పొంగనాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం దోసపిండి తీసుకొని ఒక బౌల్లోకి ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. మనం ఇందులోకి కొద్దిగా సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు వంట సోడాని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు ట్రే తీసుకొని ట్రే హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టిన పిండిని కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిపైన ఒక ప్లేట్తో క్లోజ్ చేసి కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ ప్లేట్ తీసి ఇలా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇట్లా ఇంకోవైపు ఇలా తిప్పితే మనం అటువైపు కూడా పచ్చిగా లేకుండా బాగా లోపలంతా బాగా కుక్ అవుతుంది. అందుకనే 2 సైడ్స్ మనం దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇంకో వైపు టర్న్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద లిడ్తో క్లోజ్ చేసి ఇంకో 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత మనం 2 సైడ్స్ కుక్ అయినాయి కదా బాగా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, టేస్టీ పొంగనాలు రెడీ. ఇందులోకి మనం ఎర్రకారం చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.